హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్. ఇంక ఇవాళ అయితే మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. అదేంటంటే ఫ్లిప్కార్ట్ లో అయితే నేను కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను. అవన్నీ మనకు వచ్చేసి బిలో 300 రూపీస్ అనమాట. చాలా బాగుండే డ్రెస్సెస్ అని కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే చూసేసాయండి. నేనైతే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసుకున్నాను. అది ఇంకెవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే మన వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. అన్ని మనకు వచ్చేసి బిలో 300 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయి మనకి. అంటే డ్రెస్సెస్, టాప్స్ అవన్నీ అయితే 5 టైప్స్ అయితే తీసుకున్నాను నేను. చాలా బాగుంటాయి అనమాట. మీరు అయితే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ చూస్తూ ఉండండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తాం. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదా అనమాట, మీకు కనిపిస్తున్నాయి కదా ఈ 5 డ్రెస్సెస్ అనమాట. నేను ఫ్లిప్కార్ట్ లో అయితే ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉందనమాట. మీకైతే క్వాలిటీ, దీని రివ్యూస్ అన్ని అయితే మీకు ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకైతే ఒక మంచి టాప్ అయితే చూపిస్తాను. ఆల్రెడీ ఇవి రావడంతో ఇంకా మనకు డ్యామేజెస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పేసి అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి చూసేసాను. ఇప్పుడు మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే నేను చూపిస్తాను. ఇదనమాట, ఆల్రెడీ అయితే ఓపెన్ అయితే చేసేసాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి చూపిస్తున్నాను కదా, ఇదైతే మనకి మంచి ప్రింట్ గా ఉంది. ఇదనమాట, మనకు చూసారు కదా మంచి బ్లూ కలర్ లో మనకైతే ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి ఒక షార్ట్ టాప్ అనమాట. కనిపిస్తుంది కదా మీకైతే. మనకి ఇలా జీన్స్ మీద కానీ దేని మీద కానీ మంచిగా మనం పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇక్కడ మనకి చూసారు కదా మనకి నెక్ దగ్గర అయితే మంచిగా అయితే ఇలాగా వీ షేప్ లో నెక్ అయితే ఇచ్చారనమాట మనకి మంచిగా. ఇంకా అలానే ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్ అనమాట. మనకి హ్యాండ్స్ దగ్గర ఎడ్జెస్ లో కానీ మనకి ఇలాగైతే కాటన్ తో థ్రెడ్ వర్క్ తోటి ఇలాగైతే థ్రెడ్ తోటి అయితే మనకి మంచిగా అయితే ఇలాగా వర్క్ అయితే ఇచ్చారనమాట. ఇంకా అలానే మనకి కాలర్ దగ్గర కానీ సేమ్ అలా థ్రెడ్ తోటే ఇలా మనకి జిగ్ జాగ్ లైన్ లాగా అయితే ఇంక ఇలాగైతే ఇచ్చారు. ఇది వచ్చేసి నేను ఎక్సెల్ సైజ్ అయితే తీసుకున్నాను. అంటే ఎల్ అయితే మనకి కరెక్ట్ గా ఉంటుంది. కొంచెం లూజ్ గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట నాకైతే జీన్స్ మీద కలర్ పేరప్ చేయాలంటే. అందుకని చెప్పేసి నేనైతే ఎక్సెల్ సైజ్ అయితే తీసుకున్నాను. అలానే మనకి ముందుగా ఇలాగైతే మంచిగా అయితే ఇలా బటన్స్ అయితే ఇచ్చారనమాట. మనకి బటన్స్ వచ్చేసి ఓపెన్ అయితే ఏముండవు, ఇంకా జస్ట్ అలా వేసేసుకోవడమే. చాలా బాగుంటుంది అనమాట. మనకి వచ్చేసి ఇది జీన్స్ మీద కానీ అలా అయితే మనకి చాలా బాగుంటుంది. కనిపిస్తుంది కదా మనకైతే మంచి ఫ్లవర్ వర్క్ అనమాట. ఇది మనకైతే కలర్ కానీ పోదు. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇదైతే ఇది ఎంతో చెప్పానంటే మీకు జస్ట్ ఇది వచ్చేసి మనకి 180 రూపీస్ కి అయితే వచ్చింది అనమాట ఫ్లిప్కార్ట్ లో. చూసారు కదా మనకైతే కాటన్ క్లాత్ అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. జస్ట్ 180 రూపీస్ కి మనకైతే ఈ టాప్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది. ఇదైతే మన కింద చూసుకున్నామంటే ఇలాగా కొంచెం కట్స్ వస్తాయి అన్నమాట. కనిపిస్తుంది కదా ఇలాగైతే కట్స్ అయితే వచ్చి ఉంటాయి. ఇది అనమాట సింపుల్. ఎక్కడికైనా మన అకేషన్స్ కి వెళ్ళాలన్నా, ఎక్కడ ట్రిప్స్ కి అలా వెళ్ళాలన్నా కానీ సరే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అలానే చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది అనమాట మనకైతే. ఇది జస్ట్ ఇది వచ్చేసి 180 రూపీస్ అనమాట. ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఇదన్నమాట. నెక్స్ట్ అయితే మనకి లేస్ గా వచ్చింది కదా. ఇదనమాట మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం కలర్ఫుల్ గా ఉంది కదా. లీవ్స్ గా కలర్స్ గా ఉంది. ఇంకెప్పుడు ప్లేన్స్ వేస్తే బాగుండదు కదా. అప్పుడప్పుడు ఇంక ఇలాంటివి కూడా వేస్తూ ఉండాలి. కొంచెం కలర్ఫుల్ గా కనిపించాలంటే ఇంక ఇట్లా వేసుకోవాలి కదా. కొంచెం బ్రైట్ గా కనిపించే టాప్ కనిపిస్తుంది కదా మీకైతే. ఇలా అయితే వస్తుంది అనమాట. ఇది మనకు వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. అలానే ఇలా మనకి ముందైతే కొంచెం ఎలాస్టిక్ అయితే ఇచ్చారనమాట. ఇలాగ వస్తుంది అనమాట ఈ టాప్ అయితే. మనకి ఇలాగ కట్స్ అయితే ఏముండవు. కొంచెం కింద నుంచి అయితే ఇలాగ మంచిగా మనకి కుచ్చులు వచ్చేసి కొంచెం గౌన్ మోడల్ అయితే ఉందన్నమాట ఈ టాప్ అయితే. ఇదన్నమాట మనకి సెకండ్ టాప్ వచ్చేసి. నెక్ వచ్చేసి మనకి కనిపిస్తుంది కదా వీ షేప్ అయితే ఇచ్చేది వచ్చేసి ఎం సైజ్ అయితే నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. నాకు కొంచెం కరెక్ట్ ఫిట్టింగ్ అనిపించింది అనమాట. ఇదనమాట క్లాత్ విషయానికి వస్తే చూసారు కదా మీరైతే చాలా థిక్ గా ఉందన్నమాట. మనకైతే బాగుంది క్వాలిటీ అయితే. ఇది వచ్చేసి మనకు వచ్చేసి 325 రూపీస్ అయితే పడింది. ఇదన్నమాట మనకి. ఇది ఒకటే లేండి, కొంచెం 325 పడ్డా, మిగతా 300 బిలోనే పడ్డాయి మనకి. ఇదన్నమాట మనకి సెకండ్ టాప్. నెక్స్ట్ మీకు ఇప్పుడు థర్డ్ వన్ అయితే మీకు ఒక షర్ట్ టైప్ అయితే చూపిస్తాను.
మంచి బ్లాక్ కలర్ షర్ట్ అనమాట. దాన్ని మనకి ట్యాగ్ అనేది ఇచ్చారు కదా. ఇది వచ్చేసి నేనైతే ఎక్సెల్ సైజ్ ఆర్డర్ చేసుకున్నట్టున్నాను. ఎక్సెల్ ఆర్డర్ చేసుకున్నాను అండి. ఇదైతే నేను చూసాను కదా. మనకైతే మంచిగా ఇలాగా బటన్స్ అన్ని ఇచ్చున్నారనమాట. అన్ని బటన్ అంటే షర్ట్ అంటే మనకి ఆల్మోస్ట్ బటన్స్ అన్ని ఓపెన్ అవుతాయి కదా. బటన్స్ అన్ని అయితే ఇచ్చున్నారు. కాలర్ టైప్ అనమాట. కాలర్ అయితే ఇచ్చారు. ఇంకా అలానే షర్ట్ ఇదనమాట. ఫుల్ స్లీవ్స్ అనమాట. ఇక్కడ కానీ అయితే మనకి ఇలా కొంచెం ఇచ్చేసి ఒక బటన్ అయితే ఇచ్చున్నారనమాట. క్వాలిటీ అయితే బాగుంది. ఇది కూడా అంత మరి చెప్పలేను కానీ ఓకే అనమాట. క్వాలిటీ అయితే బాగుంది. ఎవరైనా బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. ఇదనమాట కనిపిస్తుంది షర్ట్ మొత్తం అయితే వేసుకుంటే అప్పుడు మనకి ఇలా అయితే ఉంటుంది మొత్తం అనమాట. బటన్స్ అన్ని కానీ అయితే ఇలాగనమాట. బటన్స్ క్వాలిటీ కానీ అయితే మనకి చాలా బాగుంది. మీకు కనిపిస్తుంది కదా. ఇదనమాట. ఎందుకు దీని ప్రైస్ మీకు ఇదే చెప్పలేదు కదా. జస్ట్ 220 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి 220 రూపీస్కి మనకి మంచిగా చూసేగా షర్ట్ అయితే వచ్చింది. ఇదే మనకి ఎలా బయట అవుటింగ్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంకా అలాగైతే మంచిగా ఉంటుంది అనమాట. క్లాత్ గా అయితే కొంచెం కాటన్ క్లాత్ గా కొంచెం సిల్కీగా అలా ఉంది. బాగుంది అనమాట. క్వాలిటీ అయితే ఎవరైనా బై చేయాలనుకుంటే బై చేసేయచ్చు. నెక్స్ట్ మీకు 4th వన్ వచ్చేసి అయితే మీకు అయితే ఒక మంచి కుర్తీ అయితే చూపిస్తాను. దాని ఇది వచ్చేసి మనకైతే మంచి స్లీవ్లెస్ కుర్తీ అనమాట. కనిపిస్తుంది కదా మీకైతే. ఇలా వచ్చేసి మనకి స్లీవ్లెస్ కుర్తీ. ఇంకా స్లీవ్లెస్ అనమాట. మనకి లోపల హ్యాండ్స్ అయితే ఏం లేవు. ఇదైతే మీరు మనకి వైట్ జాకెట్స్ వస్తాయి కదా. ఆ జాకెట్స్ అయితే మంచిగా పేరప్ చేసుకోవచ్చు. చాలా క్లాసీ లుక్ వస్తుంది అనమాట. ఇదైతే ఇక్కడైతే మనకి ఇలాగా వేస్ట్ దగ్గర అయితే ఇలాగా కొంచెం ఎలాస్టిక్ టైప్ లో ఇచ్చారనమాట. ఇదైతే నేను ఎల్ సైజ్ ఆర్డర్ చేసుకున్నాను. కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. నాకు వచ్చేసి ఎల్ సైజ్ అయితే మనకి ఇలాగా టాప్ అంతా అయితే ఇలా ఉంటుంది. ఇలాగ కట్స్ వస్తాయి అనమాట. ఇలాగా వైట్ కలర్ తోటి అయితే ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చున్నారు లాస్ట్ వరకు అయితే. దాన్ని మీకు కింద గానీ కనిపిస్తుంది కదా. ఇలాగా కింద సైడ్ గానీ అయితే ఇలా మనకి మంచిగా అయితే వర్క్ అయితే ఇచ్చుంటారు. బ్యాక్ సైడ్ గానీ అనమాట సేమ్ అయితే మనకి అదే వర్క్ అయితే వచ్చి ఉంటుంది. చూస్తాయి కదా మనకైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ప్రైస్ వచ్చేసి మనకైతే జస్ట్ 300 రూపీస్ అనమాట. 302 రూపీస్ అయితే పడింది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇద్దండి మనకు వచ్చేసి ముందు సైడ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం వచ్చేసి మనకి మామూలు నెక్ అయితే వచ్చి రౌండ్ నెక్ ఇచ్చేసారు అనమాట. ఇది స్లీవ్ లెస్ చూసారు. మనకైతే ముందు సైడ్ అయితే ఇలా వర్క్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్. కాకపోతే ఇక్కడ మనకి కట్స్ వస్తాయి కదా. కట్స్ దగ్గర నుంచి అయితే మనకి ఇలా మంచి ప్రింట్ అయితే వచ్చి ఉంటుంది. ఇదనమాట డ్రెస్ అంతా వచ్చేసి ఇదనమాట డ్రెస్ అంతా వచ్చేసి చాలా బాగుంది అనమాట. క్వాలిటీగా అయితే ఎవరైనా బై చేయాలనుకుంటే హ్యాపీగా బై చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనకి 302 రూపీస్ కంటే ఇంకేం వస్తుందని చెప్పండి. ఇంకా చాలా తక్కువ అనమాట. ఇది వచ్చేసి చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇప్పుడు మీకైతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వన్ అయితే చూపిస్తాను. అనమాట మనకు కనిపిస్తుంది మీకైతే మంచి ఆరెంజ్ కలర్ టాప్. ఇది వచ్చేసి షార్ట్ టాప్ అనమాట. ఇది కూడా మనకి ఇదనమాట కనిపిస్తుంది కదా. ఇది దాని వచ్చేసి మనకి ఒక షార్ట్ టాప్. ఇదైతే మనకి ఆరెంజ్ కలర్ ప్రింట్ తోటి ఆరెంజ్ కలర్ ఉందనమాట. వైట్ కలర్ తోటి అయితే ఇలా మనకి ఫ్లవర్స్ అయితే ఇచ్చున్నారు. ఇది కానీ ఎల్ సైజ్ అనమాట. కరెక్ట్ గా సరిపోయింది నాకైతే. ఇలాగా హ్యాండ్స్ అయితే మనకి ఇలా 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎలాస్టిక్ ఉంది కదా. ఇక్కడ కానీ అంతా మనకి మంచిగా ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. మంచి కాటన్ ఉందనమాట. ఇది వచ్చేసి క్వాలిటీ విషయానికి వచ్చామంటే ఫస్ట్ ప్రైస్ అయితే చెప్తాను. ప్రైస్ వచ్చేసి మనకి ఇది కానీ మనకైతే బ్లూ కలర్ టాప్ చూపించాను కదా. ఇది 302 రూపీస్ అని చెప్పారు కదా. సేమ్ ఇది కానీ అయితే మనకి 302 రూపీస్. దీని క్వాలిటీ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. చాలా బాగుంది అనమాట. ఇది క్వాలిటీ అయితే. ఇంకా దీని క్వాలిటీ విషయానికి వచ్చామంటే అస్సలు వేస్ట్ అనిపించింది నాకైతే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అసలు ఎంత పలచగా ఉందంటే ఇది కలర్ పోద్దేమో అనిపిస్తుంది అనమాట నాకు. మనకి కొన్ని క్లాత్స్ చూడడంతో మనకి ఆల్రెడీ అర్థమైపోతాయి కదా. అలాగనమాట. ఇది కలర్ అయితే ఇంకా మనకి ఈజీగా పోయేటట్టు అనిపిస్తుంది. ఇంక ఇదైతే నేను రిటర్న్ చేసేస్తాను అనమాట. ఎవరైనా బై చేయాలనుకుంటే అసలు బై చేయొద్దు. నాకైతే ఇలా వచ్చింది. మనం చెప్పలేదు కదండి. మనకి ఆన్లైన్ షాపింగ్ అంటే ఎవరికి ఎలా వస్తుందో మనం చెప్పలేం కదా. నాకైతే ఇలా వచ్చింది. ఇదైతే ఇంక ఇదైతే నేను రిటర్న్ చేసేస్తాను. పెట్టుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట. క్వాలిటీ అయితే అంతేం అనిపించలేదు నాకు. ఇంక ఇదైతే నేను రిటర్న్ చేసేస్తాను. 300 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి చూసారు కదండి. మనకైతే ఇంకా అన్ని అయితే మనకి 5 డ్రెస్సెస్ 1 2 3 4
అలానే ఇది ఒక షర్ట్ టైప్ 5 అనమాట. క్వాలిటీ అని చెప్పాను కదండి, ఆ 4 అయితే బాగున్నాయి, ఇదంతా ఓకే అనిపించింది, అయితే నేను రిటర్న్ చేసేస్తాను అనమాట. ఇంక ఇదనమాట మనకి ఈ రోజు వీడియో అయితే. సరే కదండి, ఇదనమాట నా ఫ్లిప్కార్ట్ షాపింగ్ అయితే. మీకు ఈ డ్రెస్సెస్ అన్ని ఎలా అనిపించి అయితే నాకైతే కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసేసుకోండి. ఇంకా అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మీ డ్రెస్సెస్ అన్ని మీకు ఎలా అనిపించి నచ్చినైతే ఈ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.